అక్కడ రైతులు ఏమంటున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కేసీఆర్ రావాలి అని నేను మీరు అంటలేం. మల్కాపూర్లో పోయి రైతుల్ని పలకరిస్తే గోపాలరావు పల్లెలా మల్కాపూర్లో రైతులు చెప్తున్న మాట. ఇది మల్కాపూర్ మాట కాదు, ఇది ఒక్క గోపాలరావు పల్లె మాట కాదు, యావత్ తెలంగాణ చెప్తున్న మాట. ఈ మాట 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయింది తెలంగాణ. అభివృద్ధి అంటే ఏందో దేశానికి చేతల్లో చూపించిండు మన నాయకుడు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళటికి కరెక్ట్గా 2 ఏళ్ల 3 నెలలు, 7వ తారీఖే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది. ఇవాళటికి 2 ఏళ్ల 3 నెలలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్ల 3 నెలల్లో జరిగింది ఏముంది? విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. అభివృద్ధి ఆగమైపోయింది, సంక్షేమ పథకాలకు కోతపడ్డది. 9.5 ఏళ్లలో కేసీఆర్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల 3 నెలల పాలన అంతా విధ్వంసం. హైదరాబాద్లో హైడ్రా పేరిట విధ్వంసం, ఖమ్మంలో పేదల ఇండ్లు 750 ఇండ్లు ఖమ్మంలో కూల్చేసిండ్రు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను, జింకలను, అడవి పందులను అక్కడ విధ్వంసం చేసిండు. మూసీ పేరిట హైదరాబాద్లో వేలాది ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నోటీసులు ఇస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే విధ్వంసం. అయితే ఇండ్లు కూలగొడతాడు, చెట్లు కొడతాడు, హైడ్రా పేరిట కొడతాడు, ఖమ్మంలో కొడతాడు, హైదరాబాద్లో కొడతాడు. కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటన్నా ఉన్నదా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమీ చేసింది లేదు, అంతా మోసం. నేనెక్కడో మాట్లాడిండు, మీరు టీవీలో చూసి ఉంటారు. తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు, తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు. కర్ణుడు ఎవరు? మాట తప్పని వాడు. కర్ణుడు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. చివరికి కవచ కుండలాలు ఇవ్వడానికి తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఖమ్మంలో టీవీల్లో చూస్తే పాపం ఎస్ఐ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతా ఉంటే గుండెలవిసిపోయే విధంగా అక్కడ అక్క చెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదు. రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది, ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డారు. అంటే ఆ ఎస్ఐకి కళ్ళలో నీళ్లు వచ్చినాయి, ఆ వీడియోలు చూసిన మనందరం కూడా బాధపడ్డాం. కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి. నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు క్రూరుడివి. కర్ణుడికి నీకు కంపారిజనే లేదు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెలు చీల్చి కవచ కుండలాలు ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నినవుడివి రేవంత్ రెడ్డివి. ఇవాళ 6 గ్యారంటీలని, 400 హామీలని రైతుల్ని మోసం చేసినావు కదా. ఆనాడు కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేసిండు. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, రైతు బీమా పెట్టిండు, పండిన పంటంతా కొన్నడు, వ్యవసాయాన్ని పండగ చేసిండు కేసీఆర్. కానీ రేవంత్ పాలనలో ఇప్పుడు ఆయన చెప్పిండ్రు మల్కాపూర్లా, సార్ ఇది 5వ పంట. రేవంత్ రెడ్డి 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఏడాదికి కేసీఆర్ ఉన్నప్పుడేమో 3 సార్లు రైతు బంధు ఇవ్వన్నాడు, ఇప్పుడేమో 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు సార్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతు బంధు ఎగ్గొట్టిండు, కనీసం మోటార్లు నడపక, సకాలంలో చెరువులు నింపక, ఒక్క మల్కాపూర్ గోపాలాపురంలో 500 ఎకరాల్లో ఇవాళ పంట ఎండిపోతా ఉన్నది. అంటే నీ మూర్ఖత్వం వల్ల, నీ చేతగాంతనం వల్ల ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
ఇటు పంటలు ఎండుతున్నాయి, యూరియాకు యాపులు పెట్టి రైతులను ఇవాళ తిప్పుతా ఉన్నావు, బిచ్చగాళ్ళని చేసినావు. యాపులు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నావు. యూరియా ఇయ్యవు, కరెంటు అంతంత మాత్రమే, రైతు బంధు ఎగబెడతావు. నీళ్లు ఇచ్చే తెలివే లేకపాయే. నాడు కేసీఆర్ పండగ చేస్తే నీ కాలంలో వ్యవసాయం దండగైపోయిన పరిస్థితి ఏర్పడ్డది. రైతు బతుకుని ఆగం చేసినావు, రైతును రోడ్డు మీదకి తెచ్చిండు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇంకేమంటుండు, నేను కర్ణుడట. నువ్వు కర్ణుడు అయితే రైతు బంధు ఎగ్గొట్టవు, నువ్వు కర్ణుడు అయితే 24 గంటల కరెంట్ ఇస్తావు, కర్ణుడు అయితే మాట మీద నిలబడి అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తావు. నిజం చెప్పాలంటే నీకు కర్ణుడు కాదు, కుంభకర్ణుడు అనే పేరు నీకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడే నిద్రలేస్తాడు, ఎన్నికలప్పుడు నిద్రలేస్తాడు. ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ నాయకుల మీద నిందలేసుకుంటా కాలక్షేపం చేస్తాడు. ఏదో ఒకటి అబద్ధాలు చెప్తూ కేసీఆర్ మీదనో కేటీఆర్ గారి మీదనో బీఆర్ఎస్ నాయకుల మీదనో మా బాల్కా సుమన్ మీదనో దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి నిందలేసుకుంటా కాలం గడుపుతున్నావు తప్ప నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు. ఎన్నికల ముందు రైతు బంధు పడుతుంది, ఎన్నికలు కాగానే ఎగ్గొడతావు. అందుకే నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు కుంభకర్ణుడివి రేవంత్ రెడ్డి. అసలు నీకు రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఎన్నడన్నా రైతుల గురించి మాట్లాడినవా? దమ్ముంటే నువ్వో నీ మంత్రులో గన్మెన్ లేకుండా ఒక్కసారి రైతుల దగ్గర రండి, ఈపు సాఫ్ చేస్తారు మిమ్మల్ని. ఏం మాట్లాడుతుండు నిన్న? నేను రైతు బంధు వేసినా, రుణమాఫీ చేసినా, పడ్డదో పడలేదో నాకు తెలియదట. నువ్వు ముఖ్యమంత్రివా చెప్పరాశివా? పడ్డదో పడలేదో తెలియకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు తెలియదా? ఆడ కట్టుకొత్తుతే కేసీఆర్ ఉన్నప్పుడు టింగు టింగున ఫోన్లు మోగలేదా? హైదరాబాద్ లో కేసీఆర్ కట్టుకొత్తుతే కరోనాలో కూడా రైతుల ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి. రైతు బంధు బరాబరు పడ్డది. నువ్వు ముఖ్యమంత్రి నువ్వు పైసలు వేసినా అంటున్నావు. నేను అడిగే ఇప్పుడు మల్కాపూర్లా, మరి రేవంత్ రెడ్డి పైసలు వేసినా అన్నాడు, పడ్డాయా అన్నా? ఏడబడ్డాయి సార్? వేసిన ముఖమైతే పడాయా సార్? ఆయన వేయలేదు సార్, అబద్ధం చెప్తుండు అని ఇలా మల్కాపూర్లో గంగాధర మండలంలో రైతులు చెప్తున్న పరిస్థితి. అంటే ఎంతకాలం ఈ డ్రామా? నీకు బూతుల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదు రేవంత్ రెడ్డికి. ఎంతసేపు నీ పేగులు వీకి మెడలేసుకుంటా, లాగుల తొండలు జొరగొట్టా, కండ్ల గుడ్లుడ వీక్తా, నిన్ను జైల్లో పెడతా, నీ మీద కేసులు పెడతా, ఈ చిల్లర మాటలు తప్ప నీకు ఎప్పుడన్నా రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఒక్కనాడన్నా ఆలోచన చేసినవా? అంత జూటా మాటలు రేవంత్ రెడ్డి. నిన్న అంటున్నాడు, కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలిచ్చిండు, ముదిరాజులకు చేపలిచ్చిండు, ఏం చేసిండు కేసీఆర్ అంటుండు. కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలిచ్చిండు, ముదిరాజులకు చేపలిచ్చిండు, మా ఎస్సీలకు దళిత బంధు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మా గంగుల కమరాకలన్న నాయకత్వంలో 119 గురుకుల పాఠశాలలు పెట్టిండు, 30 డిగ్రీ కాలేజీలు పెట్టిండు. బీసీలకు ఒక్క డిగ్రీ కాలేజీ లేకుండే మా కమలాకరణ నేతృత్వంలో బీసీ ఆడపిల్లలు చదువుకోవడానికి 30 గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టిండు. ఒక్క సంవత్సరం బీసీలకు 119 గురుకులాలు పెట్టిండు కేసీఆర్. పిల్లల కోసం గురుకులాలు పెట్టిండు, తండ్రులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, ఏం కావాలంటే అది చేసిండు. నీ ముఖానికి నువ్వు అది చేయలే, ఇది చేయలే. నువ్వు గొర్రె పిల్లలు బంద్ పెట్టావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గురుకుల పాఠశాలలకు అన్నం కూడా చక్కగా పెట్టలేవు, పిల్లల్ని దవాఖాన్ల పాలు చేసినావు. కేసీఆర్ 1,67,000 ఉద్యోగాలు ఇచ్చిండు, నువ్వు అది కూడా ఇయ్యలేదు. కేసీఆర్ ఎవరికేం కావాలంటే అది చేసిండు. ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళకు ఉద్యోగాలు తెచ్చిండు, పిల్లలు చదువుకోవడానికి గురుకులాలు పెట్టిండు, తల్లిదండ్రులు బతకడానికి గొర్రెలు ఇచ్చిండు, బీసీ బంద్ ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంద్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, బంగారం వలె పంటలు పండించిండు. నువ్వేం చేసినావు? పంటలు ఎండగొట్టినావు, బీసీ బంధు పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు,
దవాఖాన పోతే కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది, బతుకమ్మ పండుగకు చీరలు బంద్ అయినాయి, రంజాన్ పండుగకు తోఫా బంద్ అయిపోయింది. కోతలు పెట్టుడు, బంధు పెట్టుడు, కేసులు పెట్టుడు, ఇంకేమన్నా ఉన్నదా నువ్వు చేసింది? ఏం ఉద్ధరించినావు? నువ్వు చేసిందేమీ లేదు. ఇంకేందో నిన్న కొత్తగా పెట్టిండు 99 రోజుల పాలన. ఆ 99 చూస్తే నాకు ఎందుకంటే బాటా చెప్పుల ధర యాదికి వచ్చింది. ఏదో 299, 399, 499 అని ధర ఉంటుంది బాటా చెప్పులకు. ఈ బాటా చెప్పుల ధర లెక్కిందో 99 అని పెట్టిండు. ఏమున్నది ఆయన ఈ 99 కథ? ఏం చెప్పుకొని బయలుదేరుతున్నావు? అరే ఇప్పటికే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులన్నీ అటకెక్కినాయి. రెవెన్యూ సదస్సుల్లో తీసుకున్న దరఖాస్తులు అటకెక్కినాయి. మళ్ళీ ఇప్పుడు ఏందో దరఖాస్తులట. ఇచ్చిన దరఖాస్తులు ఏమైనాయి? ప్రజాపాలన దరఖాస్తులు ఏమైంది? రెవెన్యూ దరఖాస్తులు ఏమైనాయి? ఒక్క పింఛనన్ని ఇచ్చినావా కొత్తగా? కేసీఆర్ బీడీలు చేసిన వాళ్ళకి ఇచ్చిండు, 57 ఏళ్లకే ఇస్తా అంటే 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చిండు, 2000 చేస్తా అంటే 2000 చేసిండు. నువ్వు ఒక్క పింఛనన్ని ఇచ్చినావా? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ 99 రోజుల పాలన రాండ్రి. 99 రోజుల పాలనకు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ మంత్రులు పోలీసు వాళ్ళు లేకుండా రాండి ఊళ్ళలకు. పోలీసు వాళ్ళు లేకుండా ఊళ్ళలకు రాండ్రి. నిజంగా మీరు ధైర్యం ఉంటే, మంచిగా పనిచేస్తే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే పోలీసు వాళ్ళు లేకుండా ఊళ్ళలకు రాండ్రి. ప్రజలు చెప్తారు, నీ రైతు బంధు సంగతి చెప్తారు, నీ ప్రజాపాలన సంగతి చెప్తారు, నీ పింఛన్ల సంగతి చెప్తారు. గప్పుడు తెలుస్తుంది మీరు ఊళ్ళకి వెళ్ళి బయటకు వస్తారో ఏమవుతారో. మీరు ఎంతకాలం మోసం చేస్తారు? 2 ఏళ్ల 3 నెలలు పూర్తయింది, ఇంకా ప్రజల్ని మభ్య పెట్టలేరు. ఈయన పోయి కేరళలో యాడ్స్ ఇచ్చిండు నిన్న. ఏమన్నా అంటే ఏమంటాడు? అరే ఏమైందా రైతు బంధు అంటే పైసలు లేవు అంటాడు. అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయా? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయా? నువ్వు కేరళలో 100 కోట్లు పెట్టి పేపర్లలో ఫుల్ పేజ్ జాకెట్ యాడ్లు వేయడానికి నీకు పైసలు ఉంటాయా? 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటుండు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఉండే 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు పైసలు ఉంటాయా? మా రైతులకు అడుగుతూనే ఉండయా? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడట. మూసీ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టాడట. అందాల కోసం, మెరుగులు దిద్దడం కోసం మూసీకి 1,50,000 కోట్లు పెట్టా అంటావు. మా రైతులకు రైతు బంధు ఎందుకు ఇయ్యవు? మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఎందుకు ఇయ్యవు? వాళ్ళ బకాయిలు ఎందుకు ఇయ్యవు? మా ఉద్యోగుల పిఆర్సీ ఎందుకు ఇయ్యవు? మా ఉద్యోగులకు డిఏలు ఎందుకు ఇయ్యవు? మా దళిత బంధు, బీసీ బంధు ఎందుకు ఇయ్యవు? అంటే నీకు పేదల మీద మనసు లేదు. కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల బిల్లులు ఇచ్చిండు. కమిషన్లు వస్తాయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుండు. రైతుకిస్తే కమిషన్ రాదు, ఇయ్యవు నువ్వు. రైతులంటే నీకు చులకన. రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే నీ కమిషన్ రాదు, అందుకే రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తలేవు నువ్వు. బడా కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల కమిషన్ ఇస్తావు, బిల్లులు ఇస్తావు. 1,50,000 కోట్లతో మూసీ చేస్తా అంటావు, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ చేస్తా అంటావు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీ సప్లాన్ పెడతా, 40,000 కోట్ల రూపాయలు ఇస్తా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని బీసీలను మోసం చేశాడు. దళిత గిరిజనులను మోసం చేసిండు. అన్ని వర్గాలను కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఆయన ధ్యాస భూముల మీద, ఆయన ధ్యాస కమిషన్ల మీద, అంతే తప్ప రేవంత్ రెడ్డికి రైతుల మీద, ప్రజల మీద ప్రేమ లేదు. కేసీఆర్ వ్యవసాయాన్ని నంబర్ 1 చేసిండు. వ్యవసాయమే మొదటి ఎజెండాగా కేసీఆర్ చేసిండు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం లాస్ట్. వ్యవసాయం అంటే దండగా అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి పాలన ఉంది. ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు, పంటలు ఎండిపోతున్నాయి చూడ్డానికి రా అంటే మల్కాపూర్కి వచ్చిన నేను. ఆ 2 ఊర్లలో పాపం బాయిలు పూడిక తీసి లక్షల రూపాయల అప్పుల పాలైనరు. రైతు బంధు రాలేదని కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. రైతులు బాధపడతా ఉన్నారు. మాకు ఆత్మహత్యలే శరణమని బాధపడితే ధైర్యం చెప్పొచ్చినాం.
మీకు బీఆర్ఎస్ అండగా ఉంటది, అసెంబ్లీలో పోరాడతామని ఆ రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. ఇప్పటికైనా మేల్కో. కుంభకర్ణుల్లాగా ఎన్నికల ముందు నిద్రలేవడం కాదు, కండ్లు తెరువు, రైతు బంధు డబ్బులు విడుదల చేయి, మోటార్లు ఆన్ చేయి, రైతులందరికీ చెరువులు నింపు, రైతాంగానికి నీళ్లిచ్చి పంటలు కాపాడుమని డిమాండ్ చేస్తూ, మరి ఇంకా లేట్ అయింది, 3 అయింది, మీకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ.